హలో ఫ్రెండ్స్, జయప్రదం ముచ్చట్లకి స్వాగతం. జూన్ 21 యోగా డే అండి. అందుకని ఈ లోపే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి 11 రోజుల ముందు నుంచే అన్ని చోట్ల. మాకు కూడా ఇవాళ యోగా స్పెషల్ డేగా చేస్తున్నారు మొత్తం. యోగా విన్యాసాలండి. ఆ పిల్లలు డాక్టర్స్ అంట, ట్రైనింగ్కి వచ్చారు వీళ్ళు, జూనియర్ డాక్టర్లు అనమాట. వాళ్ళు ఎంత బాగా చేశారోనండి. రకరకాల విన్యాసాలు, మంచి పాట పెట్టారు శివుడి మీద, చక్కగా చేశారండి. రాజుగారు మాకు టిఫిన్లు కూడా 5 రకాలు పెట్టారండి ఈరోజు. ఇంకా రేపటితో అయిపోతాయి కండి క్లాసులు. ఎల్లుండి ఎవరి కాళ్ళు వెళ్ళిపోతారు. అందుకోసమే ఇవాళ ఇడ్లీ, దోశ, వడ, సాంబారు, అల్లం చట్నీ, కారప్పొడి, అటుకులు ఉప్మా పెట్టారు, దోశ పెట్టారండి. అసలు ఉప్పు లేని లోటే తెలియలేదండి. అన్నీ చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగా చేస్తున్నారు చూడండి విన్యాసాలు. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరునండి. ఇప్పటిదాకా రాజుగారి మీటింగ్ అయింది. తర్వాత డాక్టర్ గారు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు. అందరూ వచ్చి మంచి మాటలు చెప్పారు. ఇంకా తర్వాత ఈ ప్రోగ్రాం అన్నమాట. ఈ ప్రోగ్రాం అయ్యాక మేము టిఫిన్కి వెళ్ళిపోయాం. అందరూ 8 నుంచి స్టార్ట్ అవుతుందండి బ్రేక్ఫాస్ట్. ఈ పూట హెవీగా పెట్టారు కదా, ఇక మధ్యాహ్నం భోజనం ఉండదు, మజ్జిగ ఇస్తారంట. మళ్ళీ సాయంత్రం చాలా రకాలు ఉన్నాయండి టిఫిన్స్. రోజు రాజుగారు అయితే క్లాస్కి రారు, యోగా క్లాస్కి ఈరోజు వచ్చారన్నమాట. చాలా బాగా చేయించారు. అంతా హడావుడిగా కాకుండా నిదానంగా చేయమంటున్నారు అన్నీ. మన దగ్గర చాలామంది స్పీడ్గా చేసేస్తారు. అట్లా కాకుండా నిదానంగా చేయాలంట. రెగ్యులర్గా ఏ చేయాలో అంతవరకు చెప్పారు ఈరోజు. ఇవి చేస్తే చాలా బాగుంటుందంటండి. అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తప్పకుండా ఇంటికి వెళ్ళి చేసుకోండి. ఇంతవరకు చేస్తే చాలని కొన్ని మాత్రం చూపించారు. ఏ అయితే చేయాలో అవి చూపించారండి. సయాటిక నొప్పికి, నడుము నొప్పికి, మోకాళ్ళ నొప్పులకి ఇంతవరకు చూపించారు. రోజైతే ఇంకా చాలా ఉంటాయి. ఈరోజు లిమిట్గా చూపించారు, టైం ఉండదని. అది కాకుండా ఇంటి దగ్గర చేసుకునే ఈజీగా చేసుకునే అన్నీ చూపించారనమాట. చేయలేని వాళ్ళు బెంచ్ మీద కూర్చొని చేయొచ్చు. ఎక్కువ నుంచుని చేస్తే ఫలితం ఉంటుందంట. నుంచునే చేసాం చాలా మటుకు. కొన్ని కూర్చునే మాత్రం బెంచీలు ఉంటాయి, అట్లా కూర్చొని చేస్తాం. ఈ ఆశ్రమంలోనండి అన్నీ ట్రీట్మెంట్ కానిచ్చి అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. టోకెన్ తీసుకెళ్తే ఇలా పెడతారండి అన్నీ. వేడివేడి సాంబార్ అండి, వేడివేడి ఇడ్లీలు, వేడివేడి అటుకుల ఉప్మా, అల్లం చట్నీ, కారప్పొడి. ఏరా ఫుడ్ బాగుందా? ఇవాళ స్పెషల్ కదా. ఏమేమి పెట్టారు చెప్పు. ఇడ్లీ, అల్లం చట్నీ, వడ, కేసరి బాత్, పొడి, పోహా, సాంబార్, దోశ. ఇంకా దోశ ఉందిగా, ఓట్స్ దోశ అంట. ఇది అయ్యాక పెడతారంట. మీకు ఎలా ఉన్నాయండి ఉప్పు లేని వంటలు? బాగున్నాయా?